రంగి దరిద్ర మొహాలు ఎట్ట చచ్చారు ఏమిటో. చిచ్చి తినడం తప్ప దేనికి పనికిరాదు. కనీసం టైంకి బెడ్ కాఫీ ఇవ్వాలని కూడా తెలీదు. మాట్లాడే మా పర్వాలేదు వెళ్ళి సోదడిగిరా పో. ఎంత పొగ నీకు? పొగరు బిగరు నోటికి వచ్చినట్టు పేరాబట్టి నీ పళ్ళు రాలబట్టి జీడిపప్పు పరుకు కింద పులిహోరలో వేసి నీకు పడతాను. జాగ్రత్త. జ్యూస్ కావుగా పిచ్చి పిచ్చిగా వాగామంటే పొట్లకాయను కట్ చేసినట్టు కట్ చేసి నిన్ను కట్లెట్ చేసి నీ చేత తినిపించగల. జాగ్రత్త. మేము మీ భర్త గారి బంధువులమ్మా. నీకు పిన్ని బాబాయిని అవుతామమ్మా. చిన్న తమాషా చేసామా అంతే. ఏది ఒకసారి నవ్వు నవ్వమ్మా. కంగారు పడకు. మరి మీ మామగారు ఈ ఇంటి విషయాలన్నీ మాకు రాశారు. నువ్వు విప్లవ వనితా కేంద్రానికి సెక్రటరీ అటగా. నీకు ఒక్క నిమిషం కూడా తీరుబడి ఉండదటగా. అదో పెద్ద తప్పుగా మీకు ఆయన చెప్పుకున్నారన్నమాట. తప్పేమిటమ్మా? ఎవరో చెప్పింది బుద్ధి లేని వాడు. వ్యధవ జీవితం 10 మందితో సరదాగా తిరగడానికి కాకపోతే ఇంకెందుకమ్మా? ఇన్ని పరువులు బాధ్యతలు ఉన్నదానివి నీకు ఒక సెక్రటరీ లేకపోతే ఎలా చెప్పు? అందుకని నీకు తోడుగా ఉండటానికి బిఏ గ్రాడ్యుయేట్ అయిన నా శ్రీమతి తాయారమ్మని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక మా వారంటావా? వారికి తెలియని విద్య, చేతగాని వ్యవహారం అంటూ లేదు. కాకతీయ చరిత్ర గురించి ఎంత బాగా చెప్పగలరో కాకరకాయ కూర కూడా అంత బాగా చేయగలరు. నీ పనుల ఒత్తిడిలో మీ బాబుని చూసుకోవడానికి నీకు టైం దొరకడం లేదు కదా. అంటే ఆ వేద కోసం పనులు మనకోమంటావా? ఎవరంటారు బుద్ధి లేని వాళ్ళు? పిల్లల కోసం మన సంతోషాన్ని సుఖాన్ని పాడు చేసుకుంటా ఉంటామా. మన కోసం పిల్లలు కానీ పిల్లల కోసం మనం కాదు. అయినా మన దేశంలో పిల్లలకేం తక్కువ, మనకున్న సంపద అంతా అదే. దండెం మీద లుంగి లంగా కలిపి ఆరేసి ఇలా వెనక్కి తిరిగి చూసే లోపల చిన్న చిన్న లాగులు బుడ్డి బుడ్డిగా ఉంది, కొలలు కొలలుగా పుట్టుకొస్తున్నాయి. పిల్లలు మన సరదాల్ని చంపేయకూడదమ్మా. అందుకని నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మీ బాబుని చూసుకోవడానికి బాడీ గార్డ్ గాను, నీకు రకరకాల వంటలు రుచి చూపించడానికి వంటవాడిగాను మా వారు ఎంఏ డబుల్ ఎంఏ బంగారయ్య గారు వచ్చారు. నీ వాడకం చూస్తే నా పనితనం మీద నీకేమీ నమ్మకం ఉండట్లేదు. చూస్తావా? ఆలోచిస్తా. ఎలా ఉందమ్మా? తయారు. ఇక మన ఉద్యోగాలు ఖాయం. ఒక కాఫీతోనేనా ఏమ్మా? ఏమే కుట్టిదానే మీ ఎక్కడికి సిగ్గులేదు. సరే సరే నీకైనా ఉండక్కర్లేదు. పొద్దున్నే షోకి తీసుకుని ఎక్కడికే వెళ్ళొస్తున్నా? ఈ రోజు నా పుట్టినరోజు వస్తాయా? అందుకే గుడికి వెళ్ళొస్తున్నాను. నీ మొహాలు గారు పుట్టినరోజా? రిక్షా బాబు గారు, అమ్మగారు బాగున్నావా? బాగున్నానండి. ఏమోయ్ కష్టించి పనిచేసి సంపాదించే డబ్బులు ఎంత తృప్తి ఉందో తెలుసుకున్నావు కదా? తెలుసుకున్నాను. అమ్మయ్యా. బాబు బాబు మీ కాళ్ళు పెట్టుకుంటాను. ఓ పావలా ఉంటారు సార్. పావలా కోసం కాళ్ళు పట్టుకుంటావు? కావాలంటే పాలిష్ చేస్తాను బాబు. నీకు డబ్బు నిజంగా కావాలా? నిజంగా కావాలండి. కావలసిన పావలా కదా, రూపాయి తీసుకో. నమస్కారం బాబు. నమస్కారం బాబు. నమస్కారం అండి. నమస్కారం. 5 జాగ్రత్త తీసుకెళ్ళి.
ఏమండి అతన్ని గుర్తుపట్టారా? ఎవరో తెలియదే. పాపాయమ్మ గోడ పక్కనుండే అబ్బాయి అండి, కోటయ్య. ఇది తీసుకోండి. ఏమిటండి అది? అదేనండి, అందరూ పుట్టినరోజు పనులు తీసుకుంటే కేకులని, మిఠాయి ఉండలని, మైసూర్ పాకులని బహుమానం పట్టుకొస్తారు కదా, అలాగే నేను నా సంపాదనతో మీకు కాజాలు పట్టుకొచ్చాను. తీసుకోండి. మీరు తీసుకోకపోతే ఈ పాక పీకేసి మీకు కనబడకుండా పారిపోతాను. అబ్బే వద్దండి. అయితే తీసుకోండి. అంతరాని వాడిని, తోడు లేని వాడిని, నాతో ఎవ్వరూ మాట్లాడరండి. నాకు తిట్టి వచ్చు, అందుకే పాటలో ఒంటిగా పొడుగుని ఏడుస్తుంటారండి. కానీ మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు చూడండి, నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది అనిపిస్తుందండి. అందుకే ఏమండి తీసుకోండి. ఇవి కూడా తీసుకోమ్మా. మేమన్నీ కనిపెడుతూనే ఉన్నామమ్మా. కోటయ్య బహుమానంతో పాటు ఈ పిన్ని బాబాయిల ఆశీర్వాదం కూడా తీసుకో. ఏమండి నన్ను ముట్టుకుంటున్నారు బాబు, నన్ను అందరూ అంటరాని వాడు అంటారే. కోటయ్య, కుక్క పిల్లల్ని పక్కలో పడుకోబెట్టుకుని పిల్లల్ని ప్రేమతో నిమిరే మనిషి తోటి మనిషిని ముట్టుకుంటే అంటు కదయ్యా. వెల్, మీ అక్క బాబాయ్ ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నారండి. మీరెక్కడుంటున్నారు? మేము ఇంకో కేసు ఒప్పుకుని డ్యూటీలో ఉన్నాం. త్వరలోనే ఇంటికి వచ్చి ఇంటర్వెల్ తో ఆపిన కథని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. బై మీ ఇద్దరు స్నేహం శాశ్వతం కావాలని కూడా కోరుకుంటున్నాం. ఏం తయారు? అవునండి, లోకానికి ఆదర్శం కావాలని కూడా ఆశీర్వదిస్తున్నాం. నమస్కారం అమ్మా. వస్తాము. అలాగేనండి. మీ ఇద్దరు చల్లగా ఉంటారు. ఇల్లు వచ్చేసింది. అప్పుడు ఇల్లు వచ్చేసిందా? క్లబ్ లోనే ఉంటే చాలా బాగుండేది కదా. మ్యూజిక్, డాన్స్, డ్రింక్స్. గోపాలకృష్ణ డార్లింగ్, ఆ గోపాలకృష్ణలో మంచి ఆకర్షణ ఉంది కదా. ఏమిట్రా ఇంత పొద్దుపోయింది? అన్నట్టు అదేది ఏమిట్రా ఈ కప్పు? అత్త పొగరబోతు గిత్త కులాసానా ఏంటి అలా గుడ్ల గుడ్ల ఊరి విరిగి చూస్తున్నావు? పిచ్చ పిచ్చగా వాడేమంటే పళ్ళు రాడబడతారు. తప్పదాగి సైటెక్కలు ఆడుతున్నావు. ఓసి నీ సిగ్గు బొగ్గైపోను. సిగ్గా? సిగ్గెందుకే అత్త? ఇన్నాళ్ళు ఈ పనులు చేయలేదనేగా నీ కొడుకు తిట్టాడు, కొట్టాడు. ఇప్పుడు నీ కొడుకు అదేనే నా మొగుడు కోరుతున్నట్టు బ్రతుకుతున్నాను. ఇప్పుడు కూడా నువ్వు నన్ను తిట్టావంటే నీ నోరు పగదీసి ఈ విసికి నీ నోట్ల జాగ్రత్త. ఒసే నిన్ను గొంతు మిసికి గోడ అరక్కని. ఒసే, ఈ ఇంటి పరువు నిలబెట్టాలంటే నువ్వు తాగాలి, అప్పుడు వాగాలి. నేను తాగడం ఇది నాగతే తాగు. నీ నాగరికత నాకే పోవడం నాకు అలవాటు లేదే. నీ తాగను. అయితే మేడే ఈ రోజు నుండి నువ్వు మేడ దిగడానికి వీలేదు. దిగావో నీ కాళ్ళు విరిచి బూజు కాళ్ళ వాడుకుంటారు. వింటున్నావా? జాగ్రత్త. డార్లింగ్, Yes, darling. Come on, come on.